కానీ బేసిక్గా మీతో జాతకం నేను చెప్పించుకోవాలనుకుంటున్నాను. సపోజ్ మీరు ఎంత ఛార్జ్ చేస్తారు నాకు చెప్పండి. యాజ్ ఎ కామన్ పీపుల్గా నేను వచ్చాను. హౌ మచ్ యూ ఛార్జ్? 5,000 తీసుకుంటా. ఓకే, గుడ్. కానీ నీకు వెయిట్ చేసే ఓపిక ఉండాలి 4 నెలలు. ఓకే, అప్పటి వరకు ఖాళీ లేవు అపాయింట్మెంట్స్? లేదు. ఇప్పుడు ఈ మధ్యన ఈ ప్రభాస్ పుణ్యమా అని ఇదేదో అదేదో అయింది. ఏదది కేసీఆర్ మన తెలంగాణ ఎలక్షన్ల పుణ్యమా అని, ట్రోలింగ్ పుణ్యమా అని ఇంకా వెయిటింగ్ పెరిగింది. 6 నెలలు ఉన్న వెయిటింగ్ 2 months పెరిగింది. 8 months అంతే కదా, సహజం కదా. 8 months పెరిగింది. ఎందుకంటే నేను ఎవరో తెలియని వాళ్ళు కూడా నన్ను చూడడము స్టార్ట్ చేస్తున్నారు. అంటే జనాలు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నాది. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇది. జస్ట్ లాస్ట్ 1 weekలో 4.6 million పీపుల్కి రీచ్ అయింది నా అకౌంట్. ఓకే, పైన ఇన్సైట్స్ లో కనిపిస్తుంది మీ అకౌంట్ ఎంత వరకు రీచ్ అయిందని. 4.6 million ప్లస్ 233%. ఒకటిలో 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 47 లక్షల మందికి రీచ్ అయింది. ఏది అకౌంట్ రీచ్డ్ జస్ట్ 10 daysలో నేను చెప్పేది. ఎవరైనా చూడడానికి ఇప్పుడు ఈ ట్రోల్ చేయడం వల్ల, జనాలు ట్రోల్ చేయడం వల్ల 47 లక్షల మందికి రీచ్ అంటే 4.7 million రీచ్ అయింది. ఇది నాకు గొప్పనే కదా. మినిమం నాకు తెలిసి ఈ ప్రచారం చేసుకోవాలంటే నాకు 2 కోట్లు 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఉక్కడుగు చేస్తున్నారు కదా వీళ్ళందరూ. మరి నేను ఎంత హ్యాపీ ఫీల్ కావాలి వీళ్ళందరికీ. అందుకనే వెంకటేశ్వర స్వామి వారు మంగళాశాసనం తెలియజేయాలి, హ్యాపీగా బతకాలి వీళ్ళందరూ అని కోరుకుంటున్నాను. ఎందుకంటే 4,47 లక్షలు అంటే ఏందమ్మా. నేను షాక్ అయినా. అసలు ఒక వీడియో పెట్టింది అమ్మాయి, జర్నలిస్టు, పేరు ఎందుకులే కానీ 5 లక్షలు వెళ్ళిపోయింది ఒక్క రోజులో. సో నాకు తెలిసి 15 లక్షలు పోతుంది. 15 లక్షలు అంటే కూడా 15, 5, 70, 14, 90 వేలు అంటే ఓ 3 జీతం 4 జీతం వెళ్ళిపోతుంది అమ్మాయికి. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. అందుకనే నేను ప్రశాంతంగా గడపడానికి ఇవన్నీ రీజన్స్.